వెంకన్న గారి జయంతి సందర్భంగా ఈరోజు మున్నూరు కాపు జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి బొమ్మ వెంకన్న గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, వారి జీవితం విద్యార్థి దశ నుంచెల్లి మరి వారు విద్యార్థి దశ నుంచెలే బడుగు బలహీన వర్గాలకు ఒక చేదోడు వాదోడుగా మరి ముందుకోతూ మున్నూరు కాపులను కూడా చైతన్యం చేయాలనే ఆలోచనతో మరి రాష్ట్రంలో ఉన్న బీసీలతో పాటు మున్నూరు కాపులను కూడా చైతన్యం చేసి అన్ని జిల్లాల్లో కూడా ఐక్యతగా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే దానికి విద్యనే దానికి ప్రధాన కారణమని ఆ రోజు కాచిగూడలో ఉన్న హాస్టల్లో కానీ ఎంతోమందికి విద్యకు అవకాశం కల్పించేందుకు వారు చేసిన కృషి కానీ, అదేవిధంగా కరీంనగర్ జిల్లా ఆ రోజు 57 మండలాలతో ఉన్న జిల్లాలో ప్రతి గ్రామంలో మున్నూరు కాపులు పేద బిడ్డలు చదివించే పరిస్థితి లేనప్పుడు కూడా మరి ఇక్కడ ఒక హాస్టల్ నిర్మాణం చేసి ఎంతోమందికి విద్య నేర్చుకున్నప్పుడే మనం అగ్రవర్గాలకు పోటీగా నిలబడే పరిస్థితి ఉంటుందని ఆ రోజు ఒక 100 మంది మరి చదువుకొని ఉండేటందుకు వారికి అకామిడేషన్ కానీ మిగతా వారికి భోజన వసతి కానీ కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక 100 మంది ఉండే విధంగా హాస్టల్ నిర్మాణం చేయడం, అదేవిధంగా మరి ఐక్యతో కరీంనగర్ నగరంలో మరి ఒక గొప్ప సంఘాలుగా మరి వారు ఒక 24 సంఘాలు ఏర్పడి జిల్లాల్లో 57 మండలాలతో పాటు రాష్ట్రంలో ఒక కీలకంగా ముందుకు తీసుకుపోయారు. రాజకీయంగా కూడా వారు ఎంతోమందికి తోడ్పడి ఒక బీసీలుగా పోరాటం చేస్తూ ముందుకైన నాయకుడు. కుల సంఘంలో ఉన్న ప్రతి వారికి ఏదైనా ఆపద పడ్డదంటే ఒక్క క్షణంలో మరి ఉండి మరి ఎంతో సహాయ సహకారాలు అందించిన నాయకుడు కాబట్టి వారి ఆశయాలు ఒకరికి సహాయపడి ఒకరిని ముందుకు తీసుకుపోయి మన దాంట్లో బలహీనంగా ఉన్న మన కుల జాతిని మీదికి తీసుకురావాలనే ఉద్దేశంతో వారు ఎన్నో సేవలు చేశారు. కాబట్టి వారికి ఇవాళ పెద్ద ఎత్తున మన విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ చైర్మన్ గారు కానీ, మాజీ విప్ ఎమ్మెల్యే మన మోహనన్న, మాజీ డిప్యూటీ మేయర్ ఉద్దిల రమేష్ గారు, మరి ఇంకా పెద్దలు కుల సంఘ పెద్దలు అందరూ కూడా పాల్గొని ఈరోజు వారికి జయంతి సందర్భంగా వారికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్